జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2 సెప్టెంబర్ 1971 రాత్రి 7 గంటలకి ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించారు. పవన్ కళ్యాణ్ గారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం మొదటి పాదం, రాశి మకర రాశి, జన్మలగ్నం కుంభలగ్నం. కుంభలగ్నానికి అధిపతి శనేశ్వరుడు. లగ్న వ్యయాధిపతిన శని పవన్ కళ్యాణ్ గారికి పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. లగ్నం వలన ఒక జాతకుడి యొక్క ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్ట, ఆయుష్, ఆరోగ్యము, ఇన్ని విషయాలు జన్మలగ్నం బట్టి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి శనేశ్వరుడు పంచమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి లగ్నానికి మంచి బలం ఏర్పడింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఈ కుంభలగ్నం వాళ్ళకి విపరీతమైన షార్ట్ టెంపర్ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే లగ్నం నుంచి సప్తమాధిపతి రవి. కాబట్టి వీళ్ళు మాట పడరు. ఈ యొక్క కుంభలగ్నం వాళ్ళకి అభిమానం ఎక్కువ. ఇక్కడ గ్రహాలు చూసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. క్షమించాలి, పంచమ స్థానం కాదు, చతుర్థ స్థానం. లగ్నం నుంచి 4వ ఇంటున్నాడు శని. చతుర్థంలో శని, షష్ఠ స్థానంలో కేతువు, అలాగే సప్తమ స్థానంలో రవి, బుధ, శుక్రులు ఉన్నారు. దశమ స్థానంలో గురువు ఉన్నాడు. అలాగే వ్యయ స్థానంలో చంద్రుడు, కుజుడు, రాహువు 3 గ్రహాలు వ్యయంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ చంద్రలగ్నం నుంచి తీసుకున్నట్టయితే చంద్రుడు, కుజుడు ఇద్దరూ కలిసి ఉన్నారు. మకరంలో కుజుడికి ఉచ్చస్థానం కాబట్టి, ఉచ్చస్థితి కాబట్టి అక్కడ చంద్ర మంగళ యోగము మరియు రిచిక మహాపురుష యోగం అనే పెద్ద యోగం ఏర్పడింది. పంచమహాపురుష యోగాలు 5: రిచిక మహాపురుషయోగము, హంస మహాపురుషయోగము, భద్ర మహాపురుషయోగము, మాలవ్య మహాపురుషయోగము, శశి మహాపురుషయోగము. ఈ 5 యోగాల్లో ఒక యోగమైన ఈ యొక్క రిచిక మహాపురుషయోగము మరియు ఈ చంద్రమంగళ యోగము, ఇది కాకుండా లగ్నం నుంచి దశమంలో గురువు ఉన్నాడు కాబట్టి అమల మహాపురుష యోగం అనే యోగం, అమల యోగం అంటారు. అమల యోగం కూడా ఈ జాతకుడికి ఉంది. కాబట్టి సినీ ఫీల్డ్లోంచి ఒక్కసారి ఆయన ఈ రాజకీయాల్లోకి రావటం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారికి గత 6.5 సంవత్సరాల నుంచి గోచార రీత్యా ఏలినాటి జరుగుతోంది. అట్లాగే మొన్నటి దాకా కూడా ఆయనకి గురు మహర్దశ జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి 8/6/2022 నుండి 8/6/2041 వరకు 19 సంవత్సరాల శని మహర్దశ జరుగుతుంది. కుంభలగ్నానికి శని లగ్నాధిపతిగా చతుర్థ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శని మహర్దశ విపరీతమైన యోగం చేస్తుంది. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ మహర్దశలో వాళ్ళ అంతర్దశ ఎవరికీ యోగం చేయకూడదు కూడా. ఒక మహర్దశలో ఒక అంతర్దశ కానీ పొరపాటున విపరీతమైన రాజయోగం చేసి యోగం చేసిందంటే ఆ తర్వాత 16 సంవత్సరాలు కూడా ఈ శని మహర్దశ ఏమాత్రం యోగం చేయదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి 8/6/2022 నుండి 11/6/2025 వరకు శని మహర్దశలో శని అంతర్దశ జరుగుతోంది. శని లగ్నాధిపతిగా ఆయనకి చతుర్థ స్థానంలో ఉన్నాడు, ఇది ప్లస్ పాయింట్. అట్లాగే ఆయనకి విదశ చూసినట్టయితే కూడా ప్రస్తుతం ఎలక్షన్ టైంకి శని మహర్దశలో శని అంతర్దశలో చంద్రుడి యొక్క విదశ జరుగుతోంది. శని మహర్దశలో శని అంతర్దశలో చంద్రుడి విదశ జరుగుతోంది. ఇక్కడ కుంభలగ్నానికి చంద్రుడు షష్టాధిపతిగా అతి పాపి. కానీ పవన్ కళ్యాణ్ గారికి షష్టాధిపతి అయిన చంద్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన రాజయోగం కూడా చేస్తుంది. కాబట్టి ఈ 2024 మే 13 జరిగే అసెంబ్లీ ఎలక్షన్ లోపల పవన్ కళ్యాణ్ గారికి 15 సీట్ల నుంచి 20 సీట్ల మధ్యలో
ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. అట్లాగే పిఠాపురం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన ఎమ్మెల్యే అయి అసెంబ్లీలో అడుగు పెడతారు. నమస్కారం.